ఏమైనా ఉందా? ఎస్. ఇక గత 2 రోజులుగా కూడా అన్నా డిఎంకేలో ఉండేటువంటి ఎమ్మెల్యేలందరూ ఎవరైతే టీవీకేకి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారో వారందరూ రిసార్ట్లో ఉన్నారు. ఇప్పటికే ఈపీఎస్ వారిని కలిసేందుకు కూడా పుదుచ్చేరికి వెళ్తున్నాడు. ఇక ఈరోజు సివి షణ్ముగన్ ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్తో కూడా చర్చలు జరపనున్నారు. ఇక మరోవైపు ఇది ముందు నుంచి కూడా మనం చెప్తూ వస్తున్నాము, అన్నా డిఎంకే ఇక్కడ ఉండేటువంటి ఒక పవర్ఫుల్ పార్టీ అని చెప్పొచ్చు. అంటే ఎలా పావులను కదపాలి అని ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పార్టీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో విజయ్కి వీసీకే ఆర్ సిపిఐ సిపిఎం మద్దతు ప్రకటించకపోతే ఆయనకు ఉండేటువంటి నెక్స్ట్ ఆప్షన్ అన్నా డిఎంకేనే. అన్నా డిఎంకేలో గంపగుత్తగా దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి మద్దతు కనుక విజయ్ తీసుకుంటే ఏకంగా అతనికి అసెంబ్లీలో కూడా ఫ్యూచర్లో బిల్ పాస్ చేసే విషయంలోనే కావచ్చు, లేదా ఏదైనా ఓత్ కాన్ఫరెన్స్ రుజువు చేసుకునేటువంటి విషయంలో కావచ్చు, ఇవి ఎటువంటి విషయంలో కూడా విజయ్కి పెద్దగా ప్రాబ్లం ఉండదు అన్నా డిఎంకేతో జత కడితే అని చాలామంది అనుకుంటున్నారు. ఇదే విషయం ఇప్పుడు అన్నా డిఎంకేకి అడ్వాంటేజెస్గా అది మలుపు తిప్పుకుంటుందని తెలుస్తుంది. ఇప్పటికే అన్నా డిఎంకేలో మనం చూసినట్టయితే లీమా రోజ్ ఉన్నారు. లీమా రోజ్ ఎవరైతే ఉన్నారో వారు ఆదవ్ అర్జున్కి అత్త, అంటే వారి సతీమణి, వారి తల్లిగారు ఆదవ్ అర్జున్ సతీమణి మదర్ లీమా రోజ్. వీరందరూ కూడా ఇప్పుడు ఆదవ్ అర్జున్ టీవీకే నుంచి, అలాగే అన్నా డిఎంకే నుంచి వారి అత్తగారు లీమా రోజ్ ఉన్నారు. ఆదవ్ అర్జున్ ఇప్పటికే పావులు కదుపుతున్నాడు, అన్నా డిఎంకేతో చర్చలు జరిపిస్తున్నారు అని తెలుస్తోంది. ఈపీఎస్ పైన ఒత్తిడి తెస్తున్నాడని తెలుస్తోంది. ఇటు మరోవైపు చూసుకున్నట్టయితే ఈ అన్నా డిఎంకే కూడా అది చేసేటువంటి ఆ పార్టీ చేసేటువంటి డిమాండ్స్ కూడా ఉన్నాయి. దాదాపు 10 మినిస్ట్రీల వరకు కూడా మంత్రిత్వ శాఖలు టీవీకేని కోరుతున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాదు ఒక డిప్యూటీ సీఎం కూడా కోరుతున్నట్లు మనకు తెలుస్తోంది. ఇప్పుడు టీవీకేని ఇరకాటంలో పడిసినటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము. మరోవైపు సిటిఆర్ నిర్మల్ కుమార్ మదురై తిరుపరకుండ్రం నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి క్యాండిడేట్ టీవీకే, అతను ఇప్పటికే అన్నా డిఎంకేతో మేము పొత్తు పెట్టుకునే ఆలోచన అయితే లేదు ప్రస్తుతానికి అని చెప్తున్నారు. ఇక్కడ ఏవి ఆప్షన్స్ లేని టైంలో టీవీకేకి అన్నా డిఎంకేనే ఆప్షన్గా మారింది. అయితే అన్నా డిఎంకేకి ఇప్పటికే మద్దతు కూడా ప్రకటించేందుకు సిద్ధమైపోయింది. ఈ సిచ్యువేషన్ని వీరు ఇప్పుడు అదనుగా తీసుకుంటున్నారా అని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే మినిస్ట్రల్ బర్తులు, అలాగే డిప్యూటీ సీఎం కూడా అన్నా డిఎంకే ఎన్డీఏ అలయన్స్ ఉన్నటువంటి పార్టీ టీవీకేని కోరుతున్నట్టు కూడా మనకి తాజాగా సమాచారం అయితే వస్తుంది. అయితే ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు వారి దగ్గర నుంచి. రైట్ సిరి, చూద్దాం. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఇంకోవైపు సిపిఎం సిపిఐ వీసీకే పార్టీలు కూడా మద్దతు తెలిపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాబట్టి గుడ్ ఈవినింగ్ కృష్ణ, ఏంటి అసలుకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసాం, ఇందాక ముందుగా జంధ్యాల గారితో కూడా డిస్కస్ చేసినప్పుడు ఆయన గవర్నర్ రోల్ ఏంటి,